బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లా మంగళపల్లి గ్రామంలో నీరు లేక పంట పొలాలు ఎండిపోయిన తీరును చూసి ఆయన ఆవేదనకు గురయ్యారు. కేసీఆర్ అనాలోచితాల వల్ల సాగర్లో నీరు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం సాగర్ నుంచి 3 టీఎంసీలు నీరు పంట పొలాలకు ఇవ్వాల్సి ఉండగా చుక్క నీరు లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హడావిడిలో తిరుగుతున్నారు, కానీ నష్టపోయిన పంట పొలాలను పరిశీలించే తీరిక, రైతులను పట్టించుకునేంత సమయం మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదంటూ జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అధికారులు కూడా కదిలి వచ్చి చూసిన పరిస్థితి లేదు. ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో ఒక సమావేశం పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకనే జిల్లా మొత్తంగానే ఈ పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. తర్వాత ఈ ఎండిపోతున్న పంట పొలాలు, తోటలు ఇవన్నీ కూడా పరిశీలించి ఈ నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేయండి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మీ అధికారులను మొత్తం కూడా, రెవెన్యూ అధికారులని, అట్లాగనే వ్యవసాయ అధికారులను మొత్తం బృందాలుగా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఇవన్నీ కూడా తిరిగి అంచనా వేసే విధంగా ప్రయత్నం